ఈ నె ఈ నెల ఈ సంవత్సరము అనగా విశ్వావసునామ సంవత్సరంలో మాఘమాసంలో మాఘశుద్ధ సప్తమి 25 జనవరి వస్తుంది. ఈరోజు ఆదివారము. ఈరోజు రథసప్తమి మహా పుణ్యదినంగా భావిస్తారు. ముఖ్యంగా ఆదివారం రావడం చాలా ప్రత్యేకత. ఈ సంవత్సరము ప్రత్యేకత ఏంటంటే ఆదివారం రోజు రథసప్తమి వచ్చింది. అది మాఘశుద్ధ సప్తమి, చాలా ప్రత్యేకమైనది. ఈరోజు సూర్యారాధన అధిక శుభఫలితాలు ఇవ్వడం కాక, ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారికి అనారోగ్య సమస్యలు తగ్గడానికి సూర్యారాధన చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. దానికి కాను స్నానం ఆచరించే సమయంలో పఠించాల్సిన శ్లోకాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. సూర్యగ్రహణ తుల్య సా శుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్ఘ దానాభ్య ఆయురారోగ్య సంపద యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజ యచ్చ మనోవాక్కాయజం చ యచ్చ జ్ఞాత జ్ఞాతే చ పునః ఇది సప్తవిధం పాపం స్థానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకారి సప్తమి సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర శ్వేతార్క పర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనేది శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆచరిస్తూ స్నానం చేయాలి. జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు తలపై ఉంచుకొని కూడా స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సూర్యారాధన చేయాలి. ఈరోజు మహా పర్వదినం కాబట్టి ఆదివారం రోజు వచ్చిన ప్రత్యేకత ఉంది ఈ రథసప్తమికి. కాబట్టి ఈరోజు పాయసాన్నం ఉండి సూర్యునికి ప్రసాదంగా నివేదించండి. సూర్యారాధన చేయండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య ఉదయము, ఆదిత్య కవచము, సూర్యాష్టకము ఏదైనా మీకు ఏది వీలైతే అది సూర్యుని ఎదురుగా ఉండి పారాయణం చేయండి. అంతకుముందే రాగి చెంబులో నీళ్లు రాత్రిపూట ఉంచండి. ఉదయమే ఆ చెంబు నీళ్లను తీసుకొని అందులో ఎర్రని పూలు, ఎర్రని కుంకుమ, పసుపు, గంధము వేసి షోడశోపచారములు చేయండి. ఆ నీళ్లను అర్ఘ్యంగా ఇవ్వండి సూర్యభగవానికి. సూర్యుడు తనుకారకుడే కాక గ్రహరాజు. అలాగే మన నేత్ర సంబంధమైన, చర్మ సంబంధమైన అనారోగ్యాలను తగ్గించేవాడు. ఈ సృష్టికి మూలకారకుడు. ఈ సృష్టి అంతా జీవిస్తుందంటే సూర్యభగవాన్ దయ వల్లనే మనం ప్రాణకోటి అంతా జీవిస్తుంది. సూర్యభగవాన్ లేకపోతే ఈ ప్రాణకోటి లేదు, ఈ భూమండలము ఏదీ లేదు. కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన అత్యధిక శుభఫలితాలు ఇస్తాయి. కాబట్టి సూర్యుడిని ఆరాధించడం అనేది చాలా ముఖ్యము. అలాగే తండ్రి ఉంటే తండ్రి గారికి నమస్కారం చేసుకోండి. తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోండి. పెద్దల ఉంటే వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇంటికి పెద్ద సూర్యభగవాన్తో సమానం. కాబట్టి తండ్రి పితృకారకుడు కూడా సూర్యుడే కాబట్టి జ్యోతిష్యంలో. కాబట్టి సూర్యుని నమస్కారాలు చేసుకుంటే అన్ని రకాల శుభాలు కలుగుతాయని, అందరికీ శుభం కలగాలని ఆ భగవంతుడిని సూర్యనారాయణని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్. థ్యాంక్ యూ.